ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన పచ్చి అబద్ధాలు, మోసపూరిత కథనాలు, వీటి మీద మనం తెలుసుకుందాం. ఈనాడు అబద్ధం 1. ఈరోజు కూడా ఈనాడు పత్రిక యథాప్రకారం అసత్య కథనాలను ప్రచురించింది. ఏడాదిలో 341 రోజులు అప్పుల్లోనే అంటూ కథనాన్ని వండి వార్చింది. దీనిపైన వాస్తవం ఏమిటంటే, టీడీపీ పాలనలో 14 ఏళ్ల పాటు ఓవర్ డ్రాఫ్ట్తోనే కాలం వెళ్ళదీసింది. అప్పులే చేసాము, ఇంకా మా దగ్గర ఏమి లేవు, మొత్తం అప్పులు చేసాం, 100 కోట్లే మిగిల్చామన్న యనమల రామకృష్ణుడు వ్యాఖ్యని ఈనాడు రామోజీరావు మర్చిపోయి రోజు ఇదే ప్రకారం జగన్ ప్రభుత్వంపై పడి ఏడుస్తున్నారు. 2014-19 మధ్యకాలంలో ప్రతి ఏడాది 18% అప్పు పెరిగితే వైసీపీ ప్రభుత్వ హయాంలో 14% అప్పు మాత్రమే పెరిగిందని రామోజీ రాయటానికి చేతులు రాలేదు. ఇంతకాలం 10 లక్షల కోట్ల అప్పులంటూ దిక్కుమాలిన ప్రచారం చేసిన ఈనాడు ఇప్పుడు కొత్త గాత్రం అందుకుంది. ఓవర్ డ్రాఫ్ట్ పేరుతోటి కొత్త కథనాన్ని ఇచ్చింది. ఓ పక్క ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం సంపద సృష్టించింది, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డీటెయిల్డ్గా వివరిస్తే దాని గురించి రాయకుండా అప్పులంటూ ఏడ్చిపోయింది. తెలంగాణలోనూ దేశవ్యాప్తంగానూ ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఉంటే నోరు విప్పని రామోజీరావు ఏపీపై పడి రోజు ఏడుస్తున్నారు. ఈనాడు అబద్ధం 2. టిట్కో ఇళ్లపై జగన్ పిడుగు అంటూ మరో అసత్య వార్తని ఇచ్చారు. వాస్తవం ఏమిటంటే, గత ప్రభుత్వంలో 4,63,697 ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తే 2019 నుంచి జగన్ సర్కార్ 31 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. ఇంటి ఖర్చు కింద 1,80,000 ఇవ్వడమే కాకుండా మౌలిక సదుపాయాల కల్పనకు ఒక్కో ఇంటికి 6,90,000 ఖర్చు చేశారు. విద్యుత్, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలను కూడా కల్పించారు. టిట్కో ఇళ్లను కూడా భారీ ఎత్తున అప్పుడు పూర్తి చేయకపోయిన టిట్కో ఇళ్లను జగన్ ప్రభుత్వం పూర్తి చేసి లక్షల కొద్ది ఇళ్లను ఇప్పటికే అందజేసింది. అక్కడ మౌలిక సదుపాయాలు కానీ వీటన్నింటినీ కలిపి ఏర్పాటు చేసింది జగన్ ప్రభుత్వమే. ఈనాడు అబద్ధం 3. అన్నకు అవినీతి ఇందుభోజనం అంటూ మరో పిచ్చి వార్తను రాశారు. వాస్తవం ఏమిటంటే, 13 ఏళ్ల క్రితం సిబిఐ పెట్టిన అక్రమ కేసును భుజాన వేసుకుని మళ్ళీ ఎన్నికల నేపథ్యంలో రామోజీరావు తన దురద తీర్చుకుంటున్నారు. ఆయన మార్గదర్శి డిపాజిట్ల కేసులో ఇప్పటికే డిపాజిట్లు అక్రమంగా వసూలు చేసినందుకు గాను ఆర్బీఐ ఆదేశాల మేరకు 2,600 కోట్ల వెనక్కి చెల్లించిన రామోజీరావు ఆ కేసు కనుక పరిష్కారం అయితే, ఆ కేసు కనుక తీర్పు వస్తే 5,200 కోట్ల జరిమానాను చెల్లించాల్సి ఉంటుంది. జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందంటున్నారు. ఈయనేమో ఊరందరి మీద అభాండాలు వేస్తూ తమ పత్రికను అడ్డగోలు అబద్ధ ప్రచారాలకు వాడుకుంటున్నారు. నిత్యం జగన్ మీద పడి ఏడుపు కొట్టు వార్తలు రాస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. ఇక ఆంధ్రజ్యోతి అబద్ధాలు అయితే ఇక ఆకాశమే హద్దు అన్నట్లుగా మారినాయి. అన్ని వార్తలు ఇచ్చే టైం కూడా, అన్ని అబద్ధపు వార్తలు ఇచ్చే పరిస్థితి కూడా, టైం కూడా దొరకటం లేదు. ఇవాళ ప్రధానంగా ఇక సర్వేకి సంబంధించిన వార్తను కూడా అచ్చంగా మూడు మారిపోతుందంటూ సంకలు గుద్దుకుంది ఆంధ్రజ్యోతి. ఇంతకాలం 10 సర్వేలు వైసీపీకి అనుకూలంగా వస్తే ఒక్క వార్త కూడా రాయని ఈనాడు ఆంధ్రజ్యోతి ఇవాళ మాత్రం శరబంటూ విపరీతంగా రాశాయి. నిన్న 2 రోజుల క్రితమే ఒక వార్త వచ్చింది. ఇటు దక్కన్ క్రానికల్లో ప్రముఖంగా వేశారు. న్యూస్ ఎరేనా ఇండియా పేరుతో వచ్చిన ఈ సర్వే కానీ, అలాగే టైమ్స్ నౌ ఇచ్చిన సర్వే కానీ, ఇవన్నీ కూడా వైసీపీ గెలుపుకు ఆస్కారం ఉందని, 19 సీట్లు వస్తాయని లోక్సభకి టైమ్స్ నౌ చెబితే, న్యూస్ ఎరేనా ఇండియా అనే సంస్థ వైసీపీకి 122 అసెంబ్లీ సీట్లు వస్తాయని చెప్తే కనీసం ఒక్క ముక్క రాయని ఈనాడు ఆంధ్రజ్యోతి ఇవాళ మాత్రం తెగ రాసేసి సంబరాలు చేసుకుంటున్నాయి. ఇక ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ సీ ఓటర్ సర్వే 41% వైసీపీకి, 45% టీడీపీకి, కాంగ్రెస్ బీజేపీలకు 5% పోను, మిగిలిన 9% ఎవరికి వెళ్ళేది ఎక్కడా కూడా తెలపకపోవడంతో ఈ సర్వే శాస్త్రీయత మీద అనుమానాలు వచ్చాయి. అంతేకాకుండా సీ ఓటర్ సర్వే గత ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని కూడా అంచనా వేస్తే వైసీపీ భారీ మెజార్టీతో గెలిచింది. అంతేగాక ఈ మధ్యకాలంలో 2023 ఏపీ ఎన్నికల్లో సీ ఓటర్ అంచనా ఏంటంటే టీడీపీకి 14 ఎంపీ, 90 నుంచి 100 అసెంబ్లీ సీట్లు వస్తాయని అప్పుడు అంచనా వేస్తే చివరికి 3 ఎంపీ సీట్లు, 23 అసెంబ్లీ సీట్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్కి 22 లోక్సభ, 151 అసెంబ్లీ సీట్లు వచ్చాయి.
ఇక తాజాగా మధ్యప్రదేశ్లో 2023 అంటే గత డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్కి 118 130 వస్తాయని చెప్పి అంచనా వేస్తే చివరికి కాంగ్రెస్కి 66 మాత్రమే వచ్చాయి, బీజేపీకి 163 వచ్చాయి. అలాగే ఛత్తీస్గఢ్లో 2023 నవంబర్లో ఇచ్చినటువంటి పోల్లో కాంగ్రెస్కి 41 నుంచి 53 సీట్లు వచ్చి అధికారం వస్తుందని చెప్తే చివరికి కాంగ్రెస్కి 30 సీట్లు మాత్రమే వచ్చాయి, బీజేపీకి 54 సీట్లు వచ్చాయి. సో ఈ సర్వే శాస్త్రీయత ఈ రకంగా ఉంది అనేది ఇక్కడ ఆధార సహితంగా అర్థమవుతోంది.